ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు ఈ లోకంలో స్వతంత్రులుగా స్వేచ్ఛాపరులుగా ఉండాలని కోరుకుంటారు. ఒక భార్య తన భర్త తన మీద అధికారం పెత్తనం లేకుండా, తన అత్తగారు మామగారు పెత్తనం లేకుండా తను స్వేచ్ఛగా జీవించాలనుకుంటుంది. అలాగే బిడ్డలు తమ తల్లిదండ్రుల నుంచి స్వేచ్ఛ కావాలనుకుంటారు. ఈ ఆలోచన సరైంది కాదు. ఎందుకంటే స్వేచ్ఛలో న్యాయాన్ని, దేవుని కట్టడలను మీరే ప్రమాదం దాగి ఉంది. స్వతంత్రంలో న్యాయాన్ని అతిక్రమిస్తే తిరిగి తాను బానిసగా అయ్యే ప్రమాదం ఉంది. మనుషులకు కావలసింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో పాపం చేయడానికి మాత్రమే స్వతంత్రం కావాలని అందరూ కాదు కానీ కొందరు కోరుకుంటారు. నిజంగా మనిషి ఏ రోజైతే పాపం చేస్తాడో ఆ రోజునే తాను స్వతంత్రుడు కాదు కానీ దానికి బానిసగా బ్రతుకుతాడు. మనం చదువుకున్న లేఖనంలో కట్టబడి ఉన్న గాడిద అని చదువుకున్నాం. ప్రభువారు దానిని విప్పి నా యొద్దకు తీసుకురండి అన్నారు. సామాన్యంగా ఏ మనిషి అయినా ఏదో ఒక లేక అనేక పాపములకు తాను బానిసగా కట్టబడి ఉంటాడు. అయితే ప్రభువారు కట్టబడి ఉన్న గాడిద పిల్లను విడిపించి ఆయన తన కోసం వాడుకున్నారు. అలాగే ప్రభువారు కూడా నిన్ను నీ పాపములన్నిటి నుండి విడిపించి ఆయనకు ఉపయోగపడేవాడిగా వాడుకోవాలని ఇష్టపడుచున్నారు. ఆయన యొద్దకు వస్తే ఆయనని అంగీకరించి నేడే నీవు కట్టబడి ఉన్న బంధకములన్నిటి నుండి నిన్ను విడిపించి ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీవు ఏ పాప బంధముల చేత పట్టబడి ఉన్నా నిన్ను విడిపించి తనకు ఉపయోగపడే వాడిగా నీవు ఉండాలని నిన్ను పిలుస్తున్నాడు. నేడే ఆయనను అంగీకరించి ఆయన చేత విడిపింపబడాలని దేవుని సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. దేవుడు కూడా కోరుకుంటున్నాడు. వాక్యం వింటున్న నీవు ఈరోజే ఇప్పుడే ఆయన దగ్గరికి వచ్చి నువ్వు కట్టబడి ఉన్న పట్టబడి ఉన్న బంధకములన్నిటి నుండి నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను విడిపించి ఆయన నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. వాక్యం వింటున్న మీ పిల్లలందరినీ
వారిని, వారి కుటుంబాల్ని, వారికి కలిగినంతటినీ, చిన్న బిడ్డల్ని, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను మీరు దీవించమని మరి ఒక్కసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరి కొరకు, ఇంటర్, 10th క్లాస్, టెట్, ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మీరు కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు మీ అందు గుప్తమై ఉండగా మీ పిల్లలకు అనుగ్రహించి రాకపోకల్లో, ఆరోగ్యాల్లో, చదువుల్లో, ఎగ్జామ్స్లో సహాయం చేసి మంచి భవిష్యత్తు ఇచ్చి మీరే మహిమ పొందమని యేసు ప్రభువారి నామం పేరట ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.